హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక పంజాబీ డ్రెస్‌కి నార్మల్ ప్యాంట్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి మెజర్‌మెంట్స్ తోటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇప్పుడు వచ్చేసి క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అన్నమాట. ఇదిగోండి. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఉందండి. ఇదిగోండి. ఇది మొత్తం కూడా 4 మడతల మీద ఉంది. ఇవి వచ్చేసి 2 ఫోల్డింగ్స్. ఇవి వచ్చేసి 2 ఫోల్డింగ్స్ అన్నమాట. ఓకేనండి. ఫస్ట్ వచ్చేసి కాలి భాగం కట్ చేసుకున్నాం. ఓకేనా. ముందు మెజర్‌మెంట్స్ చూద్దామండి. మెజర్‌మెంట్స్ వచ్చేసి ప్యాంట్ వచ్చేసి హిప్ లూజ్ అండి. అంటే ప్యాంట్ ఎక్కడ కట్టుకుంటామో ఆ కొలత వచ్చేసి 40 ఇంచులు. ఇంకా ప్యాంట్ పొడవు టోటల్ వచ్చేసి నాకు 45 ఇంచులు. 45 నుంచి 44 లోపల వస్తే సరిపోతుందండి. ఓకేనా. ఇంక ఇప్పుడు చూడండి. ఫస్ట్ వచ్చేసి కాలి భాగం కట్ చేసుకున్న తర్వాత నడుము భాగం కట్ చేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ప్యాంట్ పొడవు ఎంతండి మనకి 45 ఇంచులు కదా! నడుము పట్టీకి వచ్చేసి ఒక 9 ఇంచులు కావాలండి. ఓకేనా. నడుము పట్టీ కోసం ఒక 9 ఇంచులు కావాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము కింద రిమైనింగ్ మార్క్ చేసేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి కింద వైపున పట్టీకి ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటున్నాం. ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా అయితే స్ట్రెయిట్ ఒక లైన్ డ్రా చేస్తున్నాం. కింద వైపున ఏ క్రాస్‌లో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇది కింద పట్టీ కోసం ఫోల్డింగ్ కోసం అండి. ఎందుకంటే కింద వైపున క్యాన్వాస్ యూజ్ చేస్తాను కాబట్టి ఈ 1 ఇంచ్ సరిపోద్దనమాట. ఫస్ట్ వచ్చేసి నేను 37 ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నా కింద వైపున. ఇది వచ్చేసి కాలి భాగం అండి. 37 ఇంచులకైతే మార్క్ చేసేసుకుంటున్నాను. ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా. ఎందుకంటే నడుము పట్టీని జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది కదా! అందుకోసం ఒక హాఫ్ ఇంచు ఎక్కువ మార్క్ చేసేసుకున్నాను. కింద పట్టీకి ఎంత కావాలో అంత మార్క్ చేసేసుకున్నాను. పైన ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. అంటే ఈ కాలు భాగం మొత్తం రెడీ అయిన తర్వాత 37 ఇంచులు వస్తదండి. చూడండి. అదే 37 ఇంచులు, 37.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఇంక ఈ క్లాత్ ఈ పన్నా ఎంతుందో అంత తీసేసుకోవడమేనండి ఈ పంజాబీ డ్రెస్ ప్యాంట్‌కి. ఇంక ఎంత క్లాతు అనేది ఏమి ఉండదు. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ వైపున ఫ్రిల్స్ పెట్టమన్నారు కస్టమర్ మనకి. కొంతమందొచ్చేసి ఫ్రంట్ వైపున అడుగుతారు. కొంతమందొచ్చేసి ప్యాంట్‌కి కాలి భాగం సైడ్స్ ఉంటాయి కదా! సైడ్స్ అడుగుతారనమాట. ఓకేనా. కాలి భాగం సైడ్స్ ఫ్రిల్స్ కావాలన్నా, ఫ్రంట్ భాగంలో ఫ్రిల్స్ కావాలన్నా మెథడ్ అయితే ఇదే కటింగ్‌లో. కటింగ్‌లో ఏ మార్పు లేదు. మనం కుట్టేటప్పుడు సైడ్ కావాలంటే సైడ్ కుడతాము. ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్ వైపున ఫ్రిల్స్ పెడతామనమాట. అదొక్కటే అండి. ఓకే. ఈ విధంగా 37.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా! ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఎవరికైనా కూడాను కిస్తా డౌన్ అండి. కిస్తా డౌను ఒక 9 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తే సరిపోతది. కానీ ఎవరికైనా ఈ కిస్తా డౌన్ అనేది 9 ఇంచులు మార్క్ చేస్తే సరిపోతది. ఇంకిక్కడ ఖర్చులు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకిక్కడొచ్చేసి కాలు లూజ్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. 6 ఇంచులు ప్లస్ ఖర్చొచ్చేసి ఒక 2 ఇంచులు. ఓకేనా. ఇంక ఈ ఖర్చు 2 ఇంచులు ఉంది కదా! ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడాను ఈ విధంగా కాలి భాగం షేప్ ఇచ్చేయడమేనండి. చూడండి ఈ విధంగా. అంతే. చాలా సింపుల్ అండి. చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో మీకు. కానీ ఇదైతే మార్కింగ్ అయితే గమనించారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది ఈ కాలు భాగం అంతా గూడాను. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేయడమే. ఇంకిక్కడ ఖర్చులేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మెజర్‌మెంట్స్‌తో వెళ్తున్నాం కాబట్టి ఎవరికైనా సెట్ అవుతది ఈ మెథడ్‌లో ఎళ్తే. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసి ఈ సైడ్ మిగిలిన ఈ క్లాత్‌లోంచి నడుము భాగాన్ని ఏ విధంగా కట్ చేస్తాననేది చూపిస్తాను. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసుకున్నాను. ఓకేనా. ఒకేసారి మనం 2 కాలి భాగాలు కట్ చేసుకుంటున్నాం. ఇదొచ్చేసి క్లాత్ 4 మడతల మీద ఉంది గదా! ఇదొచ్చేసి ఒక కాలి భాగము. చూడండి. ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇదొక్కటి క్లోజ్ పార్ట్ ఉంది. ఓకేనా. ఇదొచ్చేసి ఒక కాలి భాగము. లోపల వైపున ఇంకొక కాలి భాగం ఉంది. చూడండి. ఇదొక కాలి భాగం గదా! సేమ్. ఇదొచ్చేసి ఇంకొక కాలి భాగం. ఓకేనా. మనం ఒకేసారి వచ్చేసి 2 కాలి భాగాలనైతే కట్ చేసేసుకున్నాము. ఓకేనా. ఈ కటింగ్‌లోనే నేను ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టాలి మిడిల్‌కి అనేది కూడా చెప్తానండి మీకు. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఈ ప్యాంట్‌ని. కానీ ఇప్పుడే నేను ఫ్రిల్స్ ఏ విధంగా మిడిల్‌కి పెట్టుకోవాలని కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకిక్కడ ఈ సైడ్ మిగిలింది గదా! ఈ క్లాత్‌లో నుంచి ఫస్ట్ ఒక 2 లేయర్స్ తీసుకుంటున్నా. ఈ 2 తీసేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి ఒక 2 లేయర్స్ ఉన్నాయి గదా! ఇవొచ్చేసి 2 మడతల మీద ఉంది క్లాత్. నాకు కావాల్సిన హిప్ లూజ్ ఎంత? 40 ఇంచులు. ఆ 40 ఇంచులకి ఒక 6 ఇంచులు లూజింగ్ యాడ్ చేస్తున్నా. ఓకేనా. అప్పుడు 6 ఇంచులు లూజింగ్ యాడ్ చేస్తే ఎంతండి? 23 ఇంచులనమాట. ఎందుకంటే ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉందండి. ఓకేనా. అందుకోసం. ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాను. మళ్ళీ ఖర్చులనమాట. అంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి గదా! ఇవి జాయింట్ పడతది గదా! దీనికోసం ఖర్చు ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే.
చూడండి ఈ విధంగా. ఓకేనా? అర్థమైంది కదా! ఇంకిక్కడొచ్చేసి పై వైపునొచ్చేసి పట్టీకి ఫోల్డింగ్ కోసమండి. ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? నాడ ఎక్కించుకోవడానికి ఇక్కడ పట్టీ అనమాట. ఈ విధంగా 1.5 ఇంచు ఖర్చయితే మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 37 ఇంచులకి కాలి భాగానికి రెడీ అయిన తర్వాత 37 ఇంచులు వస్తదనమాట కాలి భాగము. రిమైనింగ్ వచ్చేసి నడుము పట్టీకి మార్క్ చేసేసుకోవాలి. పై వైపునొచ్చేసి నాడా కుట్టుకోవడం కోసం పట్టీకి ఫోల్డింగ్‌కైతే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాము. ఇక్కడ చూడండి ఒక 8 ఇంచెస్ రిమైనింగ్ వచ్చేసి ఒక 8 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు ఈ నడుము పట్టీని ఆ కాలి భాగానికి జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గిపోద్ది కదా! అందుకోసం ఇంకొక 1/2 ఇంచ్ ఈ విధంగా ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకుంటే సరిపోతది. అంటే ఈ పైన ఈ పట్టీ కాకుండా ఒక 8.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి. ఇక్కడ కొంతమందొచ్చేసి 1 ఇంచ్ కూడా వదిలిపెట్టుకుంటుంటారు పట్టి. నేనొచ్చేసి 1.5 ఇంచుకు మార్క్ చేసేసుకున్నాననమాట. ఈ కోరా భాగం అనుకోండి, కోరా భాగం అయితే ఒక్కసారి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేస్తే సరిపోతది. ఇది కోరా భాగం కాదు కాబట్టి ఫస్ట్ ఈ విధంగా పావించు ఫోల్డ్ చేసేసుకొని, మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఈ విధంగా, ఇంకొక 1 ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనం నాడ ఎక్కించుకోవడానికి ఈజీ ఉంటది. ఓకేనా? ఈ ప్రకారంగా మార్క్ చేసేసుకోవాలి. కోరా భాగానికైతే 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి ఈ పట్టివి వెడల్పు. కోరా భాగం కాదన్నప్పుడు 1.5 ఇంచులు మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు టోటల్ ఎంతొచ్చిందో చూద్దాం ఇక్కడి నుంచి. ఎంతొచ్చింది? దగ్గర దగ్గర 10:15, 10 ఇది వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. మళ్ళీ గూడా ఒకసారి మీరేమైనా కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనండి. ఇక్కడొచ్చేసి ఏ కన్‌ఫ్యూజను లేదు. ఇదొచ్చేసి నడుము పట్టీ అనమాట. పైన నడుము పట్టీ ఉంటది గదా! ఆ భాగం అండి ఇది. ఇది ఏ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానంటే నాకు టోటల్ రెడీ అయిన తర్వాత 45 ఇంచులు ప్యాంట్ లెంత్ కావాలి. ఓకేనా? 37 ఇంచులొచ్చేసి నాకు కాలి భాగం రెడీ అయిన తర్వాత వస్తదండి. రిమైనింగ్ వచ్చేసి ఇంకొక 8 ఇంచెస్ కావాలి. ఓకేనా? 8 ఇంచెస్ నాకు ఈ నడుము పట్టీ కావాలనమాట. ఇక్కడ నేను పై వైపునొచ్చేసి 1.5 ఇంచు పట్టీకి ఫోల్డింగ్ కోసం, నాడా కోసం మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి 8 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నాను. 8 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకొని, 1/2 ఇంచ్ దేనికి? ఈ నడుము పట్టీని మనము ఈ కాలి భాగానికి జాయిన్ చేస్తాము. అప్పుడు తగ్గిపోతది. మనకి రెడీ అయిన తర్వాత 8 ఇంచెస్ ఎగ్జాక్ట్‌గా వస్తది. అంటే ఇప్పుడు టోటల్ ప్యాంట్ రెడీ అయిన తర్వాత నాకు 45 ఇంచులు ఉంటదనమాట. ఓకేనా? అందుకోసమనండి. ఓకేనా? ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకుంటారని నేను చెప్తున్నాను. ఇంకొకటేంటంటే, ఇంకిక్కడ హిప్ లూజ్ ఎంతుందో దానికి ఎంత లూజింగ్ యాడ్ చేసుకోవాలి. ఒక 6 ఇంచులు సరిపోతదండి. ఓకేనా? ఇంకా మీకు లూజ్ కావాలంటే ఎక్కువ గూడా మార్క్ చేసేసుకోవచ్చు. ఇంకా 6 ఇంచుల కంటే లూజింగు మార్కింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను 6 ఇంచులు పెట్టుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ అంటే ఇటువైపున మనము ఇవి 2 ముక్కలు కదా! ఫ్రంట్ భాగానికి ఒక ముక్కొస్తది ఇది నడుము పట్టి. బ్యాక్‌కొచ్చేసి ఇంకొక ముక్కొస్తది. ఈ రెండిటిని జాయిన్ చేసినప్పుడు 1 ఇంచ్ తగ్గిపోతది కదా! అందుకోసం ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఖర్చుకు మార్క్ చేసేసుకున్నా. అంతేనండి. చాలా సింపుల్ అనమాట. ఈ పాయింట్ కటింగ్. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తా. ఓకేనా? ఈ విధంగా అయితే 2 ముక్కలొచ్చాయి. ఇప్పుడొచ్చేసి ఇది ఫ్రంట్ భాగం. అంటే దీనికి ఏ విధంగా ఫ్రిల్స్ పెడతాను అనేది ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ ఇవి 2 కాలి భాగాలు కదా! ఈ కిస్తా భాగం ఉంది గదా! కిస్తా భాగం ఒక కాలి భాగంది, ఇంకొక కాలి భాగంది ఈ విధంగా అయితే జాయిన్ చేసేస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి. జాయింట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటది ప్యాంట్ అనేది పిన్స్ పెట్టి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇవి 2 కాలి భాగాలు గదా! ఈ 2 కాలి భాగాన్ని జాయిన్ చేసేసుకున్నప్పుడు చూడండి. జాయిన్ చేసిన తర్వాత మనకి ఇట్లా రెడీ అయితది ప్యాంట్. ఓకేనా? మీకు అర్థమవ్వడం కోసం ఊరికే పిన్స్ పెట్టానండి. ఇదొచ్చేసి మిడిల్ భాగము. ఇదొచ్చేసి సైడ్ అండి. ఇది గూడా సైడ్ భాగమే అన్నమాట. మీకు ఫ్రిల్స్ కావాలి అన్నప్పుడు చూడండి. ఇదొచ్చేసి ఒక భాగం. ఇదొచ్చేసి ఫ్రంట్ భాగం అన్నమాట. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇది ఎంతుందో ఈ కాలి భాగాన్ని అంత తెప్పిచ్చాలి. ఏం లేదు చాలా సింపుల్ అండి. ఇక్కడ మిడిల్‌కి మార్కింగ్ పెట్టేసేయండి. ఈ విధంగా మిడిల్‌కి ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోవాల. ఈ మిడిల్ మార్కింగ్ అనేది ఈ మిడిల్‌కి ఖచ్చితంగా ఈ విధంగా రావాలి. ఇది ఇంకా పక్కకు తప్పిపోకూడదండి. పక్కకెళ్ళిందనుకోండి ప్యాంట్ అనేది వేసుకున్న తర్వాత పక్కకెళ్ళిపోద్ది. నేనొకసారి పిన్ పెట్టి చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే పిన్ పెట్టేసుకున్నాను గదా! పిన్ పెట్టేసుకున్నాను. మిడిల్‌కి ఫ్రిల్ కావాలంటే ఇక్కడ ఒక 6 ఇంచుల మార్కింగ్ ఉంటది గదా! ఇందులో. అంతవరకు ఈ విధంగా. ఇదొచ్చేసి సైడ్ భాగం గదా! ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టేసేయాలి. ఇది సైడ్ భాగము. ఈ విధంగా పిన్ పెట్టేసేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి. పిన్ పెట్టేసిన తర్వాత
ఇప్పుడు ఈ క్లాత్ అంతా ఉంది గదా! నేను ఒక భాగానికే చూపిస్తున్నాను. ఫ్రంట్ భాగానికి. ఈ క్లాత్ అంతా గూడాను ఇక్కడి నుంచి ఒక 4 ఇంచులు స్ట్రెయిట్‌గా కుట్టండి. నార్మల్‌గా కుట్టేసి ఇంక ఈ భాగం ఉంది గదా! ఇదంతా లూజింగ్ ఉంది గదా! ఇంకా ఇక్కడి నుంచి ఈ మిడిల్ వరకు గూడాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమేనండి. ఓకేనా? 1 ఇంచ్ ఫ్రిల్సా, హాఫ్ ఇంచ్ ఫ్రిల్సా ఇక్కడ మిగిలే క్లాత్‌ని బట్టి పెట్టేసుకుంటామనమాట. ఓకేనా? ఈ నడుము భాగంలో ఉండే మిడిల్ భాగము, ఈ కిస్తా భాగం ఉంది గదా! ఈ కాలి భాగంలో మిడిల్. ఈ 2 ఒకదానికొకటి టచ్ అవ్వాలి ఖచ్చితంగా. అవి పక్కకు జరిగిపోకూడదు. ఈ సైడ్ కూడా అండి. ఇది జాయిన్ చేసేస్తాం గదా! ఈ నడుము భాగాన్ని బ్యాక్ పార్ట్‌కి. అప్పుడు కూడా సైడ్ భాగం మార్క్ చేసేసుకోవాలి. ఆ సైడ్ భాగం ఈక్వల్‌గా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకోవాలనమాట. సేమ్ ఇక్కడ గూడా అంతే. ఇది సైడ్ భాగం గదా! ఇక్కడొచ్చేసి ఈ విధంగా అయితే పిన్ పెట్టేసుకుంటాం. చాలా సింపుల్ అండి. పాయింట్ అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. కావాలంటే ఇంకా వివరంగా గూడా ఒక వీడియో చేస్తున్నాను. ఏ విధంగా నేను ఫ్రిల్స్ పెట్టాను. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కూడా నేలపైన పరిచి నేను చూపిచ్చున్నాననమాట. అది గూడా డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇంకా ఇక్కడ మిడిలు అంటే ఈ కాలి సైడ్ భాగము, ఈ ఫ్రంట్ భాగం, సైడ్ భాగం ఈక్వల్‌గా ఈ పిన్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఒక 4 ఇంచులు స్ట్రెయిట్‌గా కుట్టేసిన తర్వాత, ఈ మిగిలిన భాగం ఉంది గదా! ఇదంతా గూడాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమే. ఓకేనా? ఫ్రిల్స్ అనేది మీ ఇష్టమండి. హాఫ్ ఇంచా, 1 ఇంచా అనేది మీ చేతుల్లోనే ఉంటదనమాట. ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టేసుకున్నారనుకోండి చాలా ఈజీ ఉంటది. ఓకేనండి. చూసారుగా ఒక భాగానికైతే ఫ్రంట్ భాగానికి ఫ్రిల్స్ పెట్టేయడం కంప్లీట్ అయిపోద్ది. సేమ్ బ్యాక్ పార్ట్‌కి గూడా ఇట్లాగే ఫ్రిల్స్ పెట్టేయడం. ఓకే. ఇప్పుడు మాకు మిడిల్‌లో ఫ్రిల్స్ ఒద్దు. సైడ్స్ కావాలి. అప్పుడేం చేయాలి? ఇప్పుడు చూడండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడి నుంచి ఒక 6 ఇంచులు నార్మల్‌గా కుట్టండి. నార్మల్‌గా కుట్టేసి ఇంకిక్కడి నుంచొచ్చేసి ఈ సైడ్ భాగం ఉంది గదా! నడుము పట్టీలో సైడ్ భాగము, ఈ కాలి భాగానికి సైడ్ భాగం పిన్ పెట్టేసుకొనుండాలి. ఇంకిది పక్కకు జరిగిపోకూడదు. ఎందుకు జరిగిపోకూడదు? ఇది కొంచెం పక్కకు జరిగినా మీకు ప్యాంట్ అనేది పక్కకు వెళ్ళినట్టు ఉంటదనమాట కుట్టిన తర్వాత. అందుకోసం వీటన్నిటికి ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి కుట్టినేటప్పుడు. ఓకేనా? ఈ మిగిలిన ఈ భాగమంతా ఉంది గదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ సైడ్ అంతా గూడాను ఫ్రిల్స్ పెట్టేసుకుంటాము. ఓకేనండి. చూడండి ఇదంతా గూడాను సైడ్ భాగానికొచ్చేస్తదనమాట. సైడ్ అంతా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేస్తాం. సేమ్ ఇక్కడ గూడా అంతే. ఇక్కడి నుంచి ఒక 6 ఇంచులు ఈ విధంగా కుట్టేసి, ఇంకిక్కడి నుంచి ఈ మిగిలిన క్లాత్ అంతటిని గూడాను ఫ్రిల్స్ పెట్టేస్తాం. ఇప్పుడు సైడ్ ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోతాయన్నమాట. ఓకేనా? చూసారు కదా! ఎంత ఈజీయో. ఈ ప్యాంట్ కటింగు ఈజీ, స్టిచ్చింగు ఈజీ అనమాట. సైడ్ ఫ్రిల్స్ కావాలంటే ఈ విధంగా, మిడిల్ ఫ్రిల్స్ కావాలంటే ఇందాక నేను చెప్పినట్టు. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కావడం కోసమే ఈ విధంగా చూపిచ్చానండి. ఓకేనా? నేను చెప్పాను గదా! ఒక వీడియో చేస్తున్నాను అనేసి. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తానండి నేను. మీకు ఇంకా బాగా అర్థమవుతది. ఓకేనా? ఇదొచ్చేసి నడుము పట్టీ. ఇవొచ్చేసి 2 కాలి భాగాలండి. ఓకేనండి. ఏ విధంగా ఫ్రిల్స్ బెట్టుకోవాలి, ఫ్రంట్ భాగానికి ఏ విధంగా ఫ్రిల్స్ బెట్టుకోవాలి, సైడ్ భాగానికి కాలు సైడ్ భాగం అనేది మీకు అర్థమైంది గదా! ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతది. చాలా ఈజీ. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే దీనికంతా ఫ్రిల్స్ పెట్టేసుకొని తర్వాత జాయిన్ చేసేస్తారు. అట్లా కాదండి. ఒకేసారి దీనికి జాయిన్ చేసేసుకుంటూ నడుము భాగానికి జాయిన్ చేసేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టారనుకోండి. అప్పుడు మీకు టైమ్ సేవ్ అవుతది. ఈజీగా కూడా అనిపిస్తది. నేను ఏ విధంగా పిన్స్ పెట్టి చూపిచ్చానో మీరు ఆ విధంగా పిన్స్ పెట్టేసుకొని కుట్టి చూడండి. మీకే అర్థమవుతది. ఓకేనా? ఇది చూడండి. ఇది నడుము పట్టి, ఇది వచ్చేసి కాలి భాగం. ఇదొచ్చేసి నడుము పట్టి అన్నమాట. ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. కానీ కటింగ్ వీడియోలో చెప్తే మీకు అర్థమవుతది అనేసి ఈ విధంగా చూపిచ్చాను. ఇంకా స్టిచ్చింగ్ వీడియో చూడండి ఇంకా క్లియర్‌గా ఉంటది. ఓకేనండి. ఇక్కడేమైనా అర్థం కాకపోతే ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టాననేది స్టిచ్చింగ్ వీడియో రిమైనింగ్‌లో చూడండి. మీకు చాలా అంటే చాలా క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనండి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. నా వీడియోని చివరి వరకు చూస్తే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.